హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి గోంగూర నిల్వ పచ్చడి చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంది. మనకి ఏం కర్రీస్ ఏమన్నా తినబుద్ధి కానప్పుడైనా, రెడీగా లేనప్పుడైనా ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ఇట్లా గోంగూర వచ్చేసి నేను 2 కట్టలు తీసేసుకున్నానండి. నార్మల్ సైజు 2 కట్టలు తీసేసుకొని ఇలా ఫ్రెష్గా వాష్ చేసేసి పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత అందులోకి చింతపండు చూపిస్తున్నాను. చింతపండు వచ్చేసి 2 కట్టలకి ఇంతవరకు తీసేసుకున్నాను. మన పులుపుని బట్టి తీసేసుకుంటే సరిపోతుందండి చింతపండు. సో ఇప్పుడు కాస్త లైట్గా ఆయిల్ యాడ్ చేసేసుకొని, నేను కొంచెం ఎక్కువనే తీసేసుకున్నాను ఆయిల్, ఎందుకంటే గోంగూర కూడా వేపుకుంటాం కాబట్టి. మనం తీసుకున్న కట్టలకి కారానికి సరిపడా, ఈ పులుపుకి సరిపడా ఎండుమిర్చి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎండుమిర్చితోటే ఈ టేస్ట్కి, ఈ పచ్చడికి అనేది చాలా టేస్ట్ వస్తుంది. సో ఎండుమిర్చి మీకు కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని తీసేసుకొని, అతిగా వేంపకండి ఎండుమిర్చిని. వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా వేంపితే సరిపోతుంది. మనం అతిగా వేంపినా కూడా మాడిపోతాయండి. మాడిపోయి తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ అనేది తినాలనిపించదు, మాడు వస్తుంది. సో అందుకనేసి ఇలా లైట్గా వేంపేసుకోండి. వేగినట్టు వేంపుకుంటే టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు అదే ఆయిల్లో మనం గోంగూర యాడ్ చేస్తున్నానండి. మీరు గోంగూరని పొడిగా అయినా తీసుకోవచ్చు, లేకపోతే టైం లేదనుకుంటే అప్పటికప్పుడైనా తీసేసుకోవచ్చు అండి. కాకపోతే అప్పటికప్పుడు తీసేసుకుంటే ఏంటి అంటే వాటర్ పోయేదాకా మంచిగా ఫ్రై చేసేయండి. మనం ఎండబెట్టి తీసుకున్న గోంగూరకి పచ్చి గోంగూరకి తేడా డిఫరెన్స్ ఉంటుంది కదా అండి. సో అందుకనేసి మంచిగా వాటర్ అన్నీ, ఎంత వాటర్ పోయే వరకు ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటామో గోంగూరని, అంత ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుందండి. 1 మంత్ 2 మంత్స్ వరకు ఆ విధంగా నిల్వ ఉంటుంది. సో అందుకనేసి మ్యాక్సిమం వాటర్ లేకుండా చూసుకోండి, అడుగు మాడకుండా. మనం ఆయిల్ వేసాం కదా, మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు మంచిగా ఫ్రై చేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 మినిట్స్కి ఒకసారి, 3 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండండి. చూడండి సైడ్స్కి ఆయిల్ అనేది ఏ విధంగా సపరేట్ అయిందో, ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మంచిగా వేంపిస్తే సరిపోతుందండి. చూడండి ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసేసుకోండి. మనం వేసిన ఎండుమిరపకాయలు ఇది గోంగూరని జార్లోకి తీసేసుకున్న తర్వాత, ఇప్పుడు అదే ప్యాన్లో చింతపండుని మంచిగా ఎక్కువ తీసేసుకోకండి. ఒక చిన్న గ్లాసు, టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ అయ్యేంత వరకు వాటర్ తీసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మాత్రం అస్సలు తీసేసుకోకండి, మళ్ళీ పుల్లగా అయిపోతుంది. మళ్ళీ ఆ వాటర్ అంతా ఇంకనికి కూడా టైం తీసుకుంటుంది. సో అందుకనేసి 2 టీ గ్లాసుల మందం వాటర్ తీసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మంచిగా తీసేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చింతపండు రసాన్ని ఈ విధంగా మంచిగా మరగనిచ్చేసేయండి. మరగనిచ్చేసి 2 మినిట్స్కి ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ వరకు తొందరగా మరిగిపోతుందండి. మధ్యలో కలుపుతూ ఉండండి, ఈ విధంగా అడుగు మాడకుండా. మనం గోంగూర వేంపిన ప్యాన్లోనే వేంపేసాం కాబట్టి అంత అడుగు బాగానే ఉన్న గోంగూర కూడా ఇందులో కలిసిపోతుంది. సో దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీకు ఈ విధంగా నచ్చకపోతే వేరే ప్యాన్లోనైనా చింతపండు రసాన్ని మరిగించి తీసేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేసేయండి. సాల్ట్, ఈ పులుపు మొత్తం కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి 5 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను. చింతపండు అనేది ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు ఉంచేస్తే సరిపోతుందండి. చిక్కగా క్వాంటిటీ అనేది మనం చింతపండు పులిహోరకి ఏ విధంగా తీసేసుకుంటామో చెప్పాలంటే ఆ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టిన గోంగూర అండ్ ఎండుమిర్చి ఉంది కదా అండి, అది ఇందులో యాడ్ చేసేయండి. మీరు మిక్సీ పట్టేటప్పుడే కాస్త ఒక టేబుల్ స్పూన్ అంత జీలకర్ర కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టేసేయండి. ఏం యాడ్ చేయలేదు, నేను ఓన్లీ జీలకర్ర యాడ్ చేసేసి మిక్సీ పట్టాను. మీకు వీలుంటే పచ్చి ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియాలు కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ వేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం మిక్సీలో పట్టిన ఈ పేస్ట్ని టోటల్ ఈ చింతపండు రసంలో కలిసేలాగా మంచిగా కలిపేసేసుకోండి. మనం ఎంత కలుపుతామో అంత టేస్టీగా, ఈ ఊరబెట్టని అంత టేస్టీగా వస్తుందండి. మంచిగా చక్కగా కలిపేసేయండి, టోటల్ మంచిగా చక్కగా కలిపేసేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు పోప్కి తీసేసుకున్నాం. పోప్కి ఆయిల్ తీసేసుకోండి. ఎక్కువ ఆయిల్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి, ఎందుకంటే మనం అన్నీ ఆయిల్లో ఫ్రై చేసే తీసేసుకున్నాం కాబట్టి. ఆయిల్ తీసేసుకున్న తర్వాత అందులోనే జీలకర్ర కాస్త తక్కువ వేయండి, ఎందుకంటే మనం మిక్సీ పట్టేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు వేసాం కదా, మళ్ళీ చేదైపోతుంది. సో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలానే కాస్త ఎండుమిర్చి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేస్తున్నానండి. మిక్సీ పట్టేటప్పుడు వెల్లుల్లి యాడ్ చేయలేదు, మీకు నచ్చినట్లయితే అప్పుడు కూడా వెల్లుల్లి యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఫ్లేవర్ కోసం అనేసి ఆయిల్లో యాడ్
యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మెంతులు, జీలకర్ర, ఆవాలు రోస్ట్ చేసి పౌడర్ యాడ్ చేశానండి. ఆ పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను. ఎక్కువ వేయకండి, ఎందుకంటే మనం జీలకర్ర తీసేసుకున్నాం కాబట్టి ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం ఏముండదు. సో అందుకనేసి గ్యాస్ ఆఫ్ చేసేయండి. గ్యాస్ ఆఫ్ చేసేసి మొత్తం కూల్ అయిన తర్వాత ఆ పౌడరు మెంతులు అండ్ ఆవాలు, జీలకర్ర పౌడర్ యాడ్ చేసేసి ఇప్పుడు మనం పేస్ట్ చేసి కలిపి పెట్టేసుకున్న పేస్ట్ గోంగూర ఉన్న చింతపండు, ఎండుమిర్చి ఉంది కదా, సో అది ఇందులో వేసేసేయండి. వేస్తూ ఉంటేనే చూడండి స్మెల్ అనేది సూపర్గా వస్తుంది. సో ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి కలిపేసేయండి. టోటల్ ఆ పోపు మొత్తం ఈ చట్నీకి, ఈ పచ్చడికి పట్టేలాగా టోటల్ కలిపేసేయండి. 2 months అయినా 1 month అయినా మంచిగా నిల్వ ఉంటుందండి. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా చక్కగా ఇష్టపడతారు. ఒకవేళ మనకు ఓపిక లేకున్నా కర్రీ వండకపోయినా లంచ్ బాక్స్లో కూడా కలిపేసి పెట్టేయచ్చండి. చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా చేసేసుకోవచ్చు. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.